ప్రపంచంలో ఏ ఆడపిల్లకైనా పుట్టింటికి వెళ్ళాలంటే పండగలా ఉంటుంది. కానీ ఆ జగన్మాత అయిన సతీదేవికి మాత్రం పుట్టింటి ప్రయాణమే మరణ శాసనంగా మారింది. ఒక పక్క ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే భర్త శివుడు వెళ్ళొద్దని బ్రతిమలాడుతున్నాడు. మరో పక్క కన్న తండ్రి దక్షకుడు ఆ శివుడిని అవమానించడమే లక్ష్యంగా యజ్ఞం చేస్తున్నాడు. భర్త మాటకు తండ్రి మీద ప్రేమకు మధ్య నలిగిపోయిన సతీదేవి ఏం చేసింది? అసలు ఒక తండ్రి అహంకారం కూతురిని ఎలా బలి తీసుకుంది? కన్నీళ్లు పెట్టించే ఆ మహావిషాదం దక్షయజ్ఞం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కథలోకి వెళ్తే దక్షుడికి శివుడి మీద పగ ఇంకా చల్లారలేదు. శివుడిని సతీదేవిని ఎలాగైనా అవమానించాలని బృహస్పతి యజ్ఞం అనే ఒక మహాక్రతువును తగలబెట్టాడు. ముల్లోకాలలో ఉన్న దేవతలందరినీ పిలిచాడు, ఒక్క శివుడిని తప్ప. కైలాసంలో సతీదేవి ప్రశాంతంగా కూర్చుని ఉంది. అంతలో ఆకాశమంతా విమానాలతో నిండిపోయింది. తన అక్కలు చెల్లెళ్ళు బంధువులందరూ పట్టు వస్త్రాలు కట్టుకుని ఆనందంగా ఆకాశ మార్గంలో వెళ్తుంటే సతీదేవి ఆశ్చర్యంగా చూసింది. స్వామి, వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారని శివుడిని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు చిన్న నవ్వు నవ్వి, దేవి, మీ నాన్నగారు ఒక గొప్ప యజ్ఞం చేస్తున్నారు, వీళ్ళంతా అక్కడికే వెళ్తున్నారు అన్నాడు. వెంటనే సతీదేవి కళ్ళు మెరిశాయి. అవునా, మా నాన్న యజ్ఞం చేస్తున్నారా? మరి మనకు పిలుపు రాలేదా? బహుశా మర్చిపోయారేమో. పదండి స్వామి, మనం కూడా వెళ్దామని అమాయకంగా అడిగింది. అప్పుడు శివుడు చెప్పిన మాట చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప పాఠం. దేవి, పిలువని పేరంటానికి వెళ్తే అక్కడ మనకు దక్కేది అవమానమే తప్ప ఆదరణ కాదు. మీ నాన్నగారు మర్చిపోలేదు, కావాలనే నన్ను పిలవలేదు. శత్రువు ఇంటికి, స్నేహం లేని చోటికి, మర్యాద లేని సభకు మనం వెళ్ళకూడదు. వెళ్తే ప్రాణాలకే ప్రమాదం అని వారించాడు. కానీ సతీదేవి మనసు ఆగలేదు. ఆడపిల్ల కదా, పుట్టింటి మీద మమకారం ఆమె కళ్ళను కప్పేసింది. స్వామి, కూతురు తండ్రి ఇంటికి వెళ్ళడానికి పిలుపు ఎందుకు? ఆయన నా తండ్రి, ఆయనకు నా మీద కోపం ఉండొచ్చు, కానీ ప్రేమ చనిపోదు కదా. నేను వెళ్తాను, ఆయన్ని ఒప్పిస్తానని మొండికేసింది. శివుడికి తెలుసు అక్కడ ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు. అందుకే చివరిసారిగా హెచ్చరించాడు. సతీ, నువ్వు వెళ్తున్నావు, కానీ అక్కడ నీకు అవమానం జరుగుతుంది. ఆ అవమానాన్ని నువ్వు తట్టుకోలేవు. ఒక్కసారి ఆలోచించు అన్నాడు. కానీ విధి రాతను ఎవరు మార్చలేరు. సతీదేవి శివుడు మాట కాదని నందిని ఇతర గణాలను వెంటబెట్టుకుని దక్షుడి రాజ్యానికి బయలుదేరింది. ఆమె దక్షుడి యజ్ఞశాల దగ్గరకు రాగానే పరిస్థితి ఆమె ఊహించిన దానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఆమె వస్తుంటే ఎవరూ పలకరించలేదు. ఆమె అక్క చెల్లెళ్ళు ముఖం తిప్పుకున్నారు. కేవలం ఆమె తల్లి ప్రసూతి మాత్రం కన్నీళ్లతో కూతురిని దగ్గరకు తీసుకుంది. అమ్మా, వచ్చావా? నీకు పిలుపు లేదు కదా, నాన్నగారు నిన్ను చూస్తే కోపడతారేమో అని భయపడింది. సరిగ్గా అప్పుడే సింహాసనం మీద కూర్చున్న దక్షుడి కళ్ళు సతీదేవి మీద పడ్డాయి. తండ్రి దగ్గరకు వెళ్లి నమస్కరించబోయిన సతీదేవిని చూసి దక్షుడు మండిపడ్డాడు. అందరి ముందు గట్టిగా అరిచాడు, ఎవరమ్మా నువ్వు? నా అనుమతి లేకుండా యజ్ఞశాలలోకి ఎలా వచ్చావు? ఓహో, ఆ శ్మశానంలో ఉండేవాడి భార్యవి కదా, పిలువని చోటికి సిగ్గు లేకుండా ఎలా వచ్చావు? నీ భర్తకు ఆచారం లేదు, ఇల్లు లేదు, ఒంటి మీద బట్ట లేదు. అలాంటి బిచ్చగాడిని చేసుకున్న నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది అని నిందించాడు. సతీదేవి ఆ మాటలకు షాక్ అయింది. నాన్న, ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు, లోకానికి తండ్రి అని చెప్పబోయింది. కానీ దక్షుడు ఆగుతాడా? ఆపు నీ పిచ్చి మాటలు. వాడు దేవుడా, బూడిద పూసుకునే పిచ్చివాడు. వాడికి ఈ యజ్ఞంలో భాగం లేదు, నా ఇంట్లో స్థానం లేదు. నీకు బుద్ధి ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని ఆ సభలో అందరి ముందు సతీదేవిని, ఆమె ప్రాణానికి ప్రాణమైన శివుడిని ఘోరంగా అవమానించాడు. అక్కడ ఉన్న దేవతలు, ఋషులు ఎవరు నోరు మెదపలేదు. అది చూసి సతీదేవికి రక్తం మరిగిపోయింది. తండ్రి మీద ఉన్న ప్రేమ చచ్చిపోయి భయంకరమైన ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సతీదేవి ఇక సహించలేకపోయింది. కళ్ళు ఎర్రబడ్డాయి. దక్షుడి వైపు చూస్తూ గర్జించింది. దక్ష, ఎవరినైతే నువ్వు పిచ్చివాడనంటున్నావో ఆ పరమశివుడి పాదధూళికి కూడా నువ్వు సరిపోవు. నా భర్త మాట కాదని ఇక్కడికి వచ్చాను చూడు, నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను. శివుడిని నిందించిన నోటితో పిలిస్తే అమ్మా అని పలికిన ఈ శరీరం నాకు ఇక వద్దు. ఈ శరీరాన్ని నీ రక్తంతో పెంచావు కాబట్టి అది అపవిత్రమైపోయింది. దీన్ని ఇప్పుడే ఇక్కడే కాల్చేస్తాను అని ప్రతిజ్ఞ చేసింది. వెంటనే సతీదేవి నేల మీద కూర్చుంది. కళ్ళు మూసుకుంది. ప్రాణాయామం మొదలు పెట్టింది. ఆమె తపస్సు ఎంత తీవ్రంగా ఉందంటే బయట నుంచి నిప్పు అంటించలేదు. ఆమె శరీరం లోపల నుంచే యోగాగ్ని పుట్టింది. చూస్తుండగానే మంటలు ఆమె శరీరాన్ని చుట్టుముట్టాయి. హరహర మహాదేవ అంటూ సతీదేవి ఆ అగ్నిలో కాలి బూడిదైపోయింది.
ఆ దృశ్యం చూసిన సభ మొత్తం గడగడలాడిపోయింది. నంది ఇతర శివగణాలు హాహాకారాలు చేశాయి. అమ్మవారు ఇక లేరు అన్న వార్త గాలి కంటే వేగంగా కైలాసానికి చేరింది. కైలాసంలో ధ్యానంలో ఉన్న శివుడికి హఠాత్తుగా గుండె ఆగిపోయినంత పనైంది. నారదుడు వచ్చి ప్రభు సతీదేవి దక్షుడి యజ్ఞంలో ఆత్మాహుతి చేసుకుంది అని చెప్పగానే ఆ ప్రశాంతంగా ఉన్న శివుడు ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చాడు. ఆ కోపం మామూలుగా లేదు. ఆయన కళ్ళ నుంచి నిప్పులు రాలాయి. కోపంతో తన జటాజుటాన్ని పీకి నేలకేసి కొట్టాడు. ఆ దెబ్బకు భూమి కంపించింది. ఆకాశం ఉరిమింది. ఆ జుట్టులో నుంచి నల్లటి ఆకారం, 1000 చేతులు, భయంకరమైన కూరలతో మృత్యువుకే మృత్యువు లాంటి ఒక శక్తి పుట్టుకొచ్చింది. అతనే వీరభద్రుడు. శివుడు వీరభద్రుని చూసి ఆజ్ఞాపించాడు, వెళ్ళు వీరభద్ర, ఆ దక్షుడి యజ్ఞాన్ని సర్వనాశనం చేయి. దక్షుడి తల నరికి తీసుకురా. అడ్డు వచ్చిన వాడిని వదలొద్దు. వెళ్ళు అని గర్జించాడు. వీరభద్రుడు తన సైన్యంతో దక్షుడి రాజ్యం వైపు బయలుదేరాడు. ఇక అక్కడ జరగబోయేది యుద్ధం కాదు, మారణ హోమం. శివుడి ప్రళయ తాండవం ఎలా ఉంటుందో, దక్షుడి తల ఎలా తెగిపడిందో ఆ ఉత్కంఠభరితమైన ఘట్టం చూద్దాం. శివుడు గర్జించాడు, వీరభద్ర, ఆ దక్షుడి యజ్ఞాన్ని నాశనం చేయి. అక్కడ దేవతలు ఉన్నా సరే, ఎవరున్నా సరే, నన్ను, నా సతీదేవిని అవమానించిన వారిని వదలొద్దు. ముఖ్యంగా ఆ దక్షుడి తల నా కాళ్ళ దగ్గర పడాలి అని ఆజ్ఞాపించాడు. అంతే, వీరభద్రుడు తన సైన్యంతో మహాకాళితో కలిసి దక్షుడి యజ్ఞశాల వైపు దూసుకెళ్లాడు. అక్కడ జరుగుతున్న బీభత్సం మామూలుగా లేదు. యజ్ఞశాలలో ఇంకా హోమాలు జరుగుతున్నాయి. దక్షుడు ఇంకా తన అహంకారంతో విర్రవీగుతున్నాడు. అంతలో ఆకాశం మొత్తం నల్లబడిపోయింది. ఉరుములు మెరుపులతో పెద్ద శబ్దం. ఏం జరుగుతుందో చూసేలోపే వీరభద్రుడు సుడిగాలిలా యజ్ఞశాలలోకి దూకాడు. వచ్చిన వెంటనే యజ్ఞగుండాలను తన్ని పడేశాడు. మండపాలను కూల్చేశాడు. అడ్డు వచ్చిన సైనికులను గాలిలో విసిరేశాడు. శివగణాలు అక్కడున్న ఆహార పదార్థాలను, ప్రసాదాలను నాశనం చేయడం మొదలుపెట్టాయి. శివుడిని చూసి నవ్విన దేవతలకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. వీరభద్రుడు అక్కడ ఉన్న ఋషుల గడ్డాలను పట్టుకుని ఇడిచాడు. శివుడిని హేళన చేసిన పూజ అనే దేవత పళ్ళను రాలగొట్టాడు. కన్ను గీటి నవ్విన బగుడు అనే దేవత కళ్ళు పీకేశాడు. ఇంద్రుడు, యముడు లాంటి దిక్పాలకులు కూడా వీరభద్రుడి ఉగ్ర రూపం చూసి భయంతో పారిపోయారు. ఆ పవిత్ర యజ్ఞశాల కాస్త క్షణాల్లో శ్మశానంలా మారిపోయింది. అందరూ కాపాడండి, కాపాడండి అని అరుస్తుంటే వీరభద్రుడు మాత్రం దక్ష ఎక్కడున్నావురా అని వెతుకుతున్నాడు. దక్షుడు భయంతో యజ్ఞవేదిక వెనుక దాక్కున్నాడు. ఇన్ని రోజులు ఉన్న అహంకారం, గర్వం ఒక్కసారిగా మాయమైపోయాయి. ఇప్పుడు కేవలం ప్రాణభయం మాత్రమే మిగిలి ఉంది. వీరభద్రుడు దక్షుడిని పట్టుకున్నాడు. జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి అందరి ముందు నిలబెట్టాడు. ఏరా దక్ష, ఇదే నోటితో కదా పరమశివుడిని నిందించావు. ఇదే కళ్ళతో కదా సతీదేవిని కాలిపోతుంటే చూశావు. ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడుతారో చూస్తాను అని వీరభద్రుడు కత్తి ఎత్తాడు. దక్షుడు చేతులు జోడించి ప్రాధేయపడ్డాడు. కాని శివుడి ఆజ్ఞ శిలాశాసనం. వీరభద్రుడు ఒక్క వేటుతో దక్షుడి తలను నరికేశాడు. మొండెం నుంచి తల వేరైపోయింది. ఆ తలను తీసుకెళ్లి ఏ అగ్ని సాక్షిగా అయితే సతీదేవిని అవమానించాడో అదే యజ్ఞగుండంలో పడేశాడు. దక్షకుడి తల కాలి బూడిదైపోయింది. అహంకారానికి అంతం దొరికింది. కాని అసలు కథ ఇప్పుడే మలుపు తిరిగింది. యుద్ధం ముగిసింది. అప్పుడు శివుడు కైలాసం నుంచి అక్కడికి వచ్చాడు. ఆయన రాకతో అక్కడంతా నిశ్శబ్దం ఆవరించింది. శివుడు దక్షుడిని చూడలేదు. నేరుగా సతీదేవి శరీరం ఎక్కడ కాలిపోయిందో అక్కడికి వెళ్ళాడు. ఆ బూడిదను చూసి ఆ మహాదేవుడు చిన్న పిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకున్నాడు. జగత్తును కాపాడే తండ్రికి వచ్చిన ఆ దుఃఖం చూసి దేవతలు కూడా తలదించుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు, విష్ణువు శివుడి దగ్గరికి వచ్చి, మహేశ్వర, జరగాల్సింది జరిగిపోయింది. కానీ శాస్త్రం ప్రకారం యజ్ఞం మధ్యలో ఆగిపోకూడదు. యజమాని చనిపోతే అది అశుభం. దయచేసి శాంతించండి. దక్షుడిని బతికించి యజ్ఞం పూర్తి చేయండి అని వేడుకున్నారు. శివుడు బోలాశంకరుడు కదా, కోపం ఎంత త్వరగా వస్తుందో కరుణ కూడా అంతే త్వరగా వస్తుంది. ఆయన శాంతించాడు. సరే, కాని దక్షకుడి తల కాలిపోయింది కదా, అందుకే ఒక మేక తల తెచ్చి అతనికి అతికించండి అని చెప్పాడు. ఎందుకు మేక తల? మేక మేమే అని అరుస్తుంది. అంటే నేను నేను అని అర్థం. ఆ నేను అనే అహంకారం చనిపోయాకే శివుడి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పడానికే ఈ విచిత్రమైన ఏర్పాటు.
వీరభద్రుడు ఒక మేక తలను తెచ్చి దక్షుడు మొండానికి అతికించాడు. శివుడి చూపు పడగానే దక్షుడు నిద్రలో నుంచి లేచినట్లు లేచాడు. కానీ ఈసారి అతనిలో రాజసం లేదు, అహంకారం లేదు. మనిషి శరీరం మేకతల తన స్థితిని చూసుకుని సిగ్గుపడ్డాడు. కన్నీళ్లతో శివుడి కాళ్ళ మీద పడ్డాడు. శంకర, అజ్ఞానంతో కొట్టిమిట్టాడాను, నన్ను క్షమించు. నా కూతురిని పొట్టన పెట్టుకున్న పాపాత్ముడు నేను అని ఏడ్చాడు. మేక గొంతుతో అరిచాడు. శివుడు అతన్ని క్షమించాడు. యజ్ఞం పూర్తయింది. కానీ శివుడి మనసులో మాత్రం సతీదేవి పోయిందన్న బాధ అలాగే ఉండిపోయింది. ఆ బాధ ఒక పిచ్చిలా మారింది. సతీదేవి కాలిన శరీరాన్ని భుజం మీద వేసుకుని శివుడు ఆకాశ మార్గంలో పిచ్చివాడిలా తిరగడం మొదలుపెట్టాడు. ఆయన దుఃఖం చూసి ప్రపంచం గతి తప్పింది. గ్రహాలు ఆగిపోయాయి. ఈ విలయాన్ని ఆపకపోతే సృష్టి అంతమైపోతుంది. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేశాడు? సతీదేవి శరీరం ముక్కలై ఎక్కడెక్కడ పడింది. అవే మన అష్టాదశ శక్తి పీఠాలు ఎలా అయ్యాయి? ఆ అద్భుతమైన కథను వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన ఎపిసోడ్, మిస్ అవ్వకండి. ఈ వీడియోలో శివుడి ఉగ్ర రూపం చూసాం కదా, వచ్చే ఎపిసోడ్లో శక్తి పీఠాల రహస్యం తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. హర హర మహాదేవ.